1 వీక్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని నా వైఫ్ అంటుంటే సరే ఈ రోజు వెళ్దామని చెప్పి 1 వీక్ తర్వాత చెప్పా తనకి. ఆ రోజు తను తొందరగా లేసి బ్యాగ్ సర్దేసి దక్షిత్ ని కూడా రెడీ చేసేసింది. ట్రాలీ ఫుల్ గా బట్టలు పెట్టేసి ట్రాలీ పట్టట్లేదు అంటే నేను వెళ్ళి ట్రాలీని సెట్ చేసేసా. పక్కన ఉన్న దక్షిత్ కూడా చేతిలోకి తీసుకొని కార్ లో బ్యాగ్ పెట్టేద్దాం కార్ దగ్గరికి వచ్చేసా. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మా బట్టల కంటే దక్షిత్ బట్టలు దక్షిత్ బొమ్మలే ఎక్కువైపోతున్నాయి. డ్రెస్ చాలా బాగుంది కదా, బాగుంటే కింద కామెంట్ చేసండి. నేను దక్షిత్ నా వైఫ్ అయితే ఇంకా రెడీ అయిపోయాం. కార్ ఎక్కిన ప్రతిసారి దక్షిత్ నా దగ్గర కూర్చోవడం అలవాటు అయిపోయింది. దక్షిత్ పట్టుకుని డ్రైవింగ్ ఎలా చేస్తావంటే నాది ఆటోమేటిక్ కార్ అండి, గేర్ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఐ కెన్ హ్యాండిల్ హిమ్ వెరీ ఈజీలీ. బయటికి తీసుకెళ్తే ఫస్ట్ దక్షిత్ అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. మా ఊరికి వెళ్లే దారిలో వెలిగిలి ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. అదే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. 3 hours లో అయిపోవాల్సిన మా జర్నీ 5 hours అయింది. ఎందుకంటే నా వైఫ్ కి కార్ ఎక్కిన తర్వాత ఒక 5 times అయితే వామిటింగ్స్ అయ్యాయి. మీలో కొంతమంది అనుకున్నట్టు గుడ్ న్యూస్ అయితే ఏం కాదు, తినింది అరగలేదు తనకి. చాలాసేపు కెమెరా తనే హ్యాండిల్ చేసింది. సడన్ గా ఒకసారి కెమెరా పక్కన పడేసి స్టాప్ అనగానే కార్ స్టాప్ చేశారు. అప్పటి నుంచి మా జర్నీ అయితే కొంచెం స్లో అయిపోయింది నా వైఫ్ వామిటింగ్స్ వల్ల. అదే ప్రాజెక్ట్ పక్కన ఉన్న పార్క్ ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో